అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. సినిమాలో అంత బాగా చెప్పావు, దాన్ని ఇన్స్టాలో పెట్టిన వెంటనే కొన్ని లక్షల వ్యూస్. నేను ఒక మగాడిగా మారాలనుకుంటున్నాను టీచర్. ఒక అమ్మాయి లైఫ్లో కారణాల కన్నా కన్నీలే ఎక్కువ ఉంటాయి టీచర్. అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం. ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఈ అమ్మాయిని చంపేశారని న్యూస్లే. ఇంకా ఏ ఆటో ఎక్కినా, ఏ బస్ ఎక్కినా ఏదో ఒక కారణంతో తాకడానికి చూసేవాళ్ళే. వాళ్ళ ఆకలి చూపులు మా శరీరాల్ని ఎప్పుడూ తడుముతూనే ఉంటాయి టీచర్. వెరీ గుడ్. అంత హెవీ డైలాగ్ చెప్పేటువంటి ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ డెప్త్ ఏంటి? ఆడవాళ్ళ కోసమే అని మూవీ కాదు. ఇప్పుడు ఈ అర్చన అనేటువంటి క్యారెక్టర్ ఈ నారి అనే సినిమాలో నిత్యశ్రీకి ఎలాంటి ప్రమోషన్ తీసుకొస్తుంది? సో అదే లైక్ ఐ సెడ్, ఈ క్యారెక్టర్ అనేది ఎవ్రీ స్కూల్ గర్ల్ కి కనెక్ట్ అవుతుంది. బట్ సూర్య గారు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ఐ వాజ్ రియలీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఉమెన్ గురించి ఆమన్ గారితో క్యారెక్టర్ కి మీ క్యారెక్టర్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఆవిడే నాకు క్వశ్చన్ అడుగుతారు. ఇందాక మీరు అడిగారు కదా, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ హ్యావ్ యూ ఎవర్? లేదండి, బట్ చూసాను. లైక్ ఇప్పుడు మరి హైదరాబాద్ షిఫ్ట్ అవటం అనేటువంటిది కేవలం సినిమాల్లో కెరీర్ గురించి పర్సూ చేసుకుంటారు. అదే హీరోయిన్ అంటే మరి చాలా ఉంటాయి కదా, ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఐ వాంట్ బి లైక్ సాయి పల్లవి. ఇప్పుడు సినిమాల్లోకి రావాలనేటువంటిది యువర్ ఇంటెన్షన్, మమ్మీ డాడీ ఇంటెన్షన్? బై గాడ్ గ్రేస్ రానా దగ్గుపాటి సురేష్ ప్రొడక్షన్స్ ఫస్ట్ లుక్ మినిస్టర్ సీత గారు రిలీజ్ చేశారు. సీతక్క గారు, సీతక్క అంటారు అందరూ. అవునా, షాక్డ్ యాక్చువల్లీ. లైక్ మినిస్టర్ గారు మన ఫస్ట్ లుక్. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. క్లాస్ రూమ్లో టీచరు ఒక అమ్మాయిని, ఏమ్మా నువ్వేమవుదావు అనుకున్నా భవిష్యత్తులో అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? నేను డాక్టర్ కావాలనో, లేకపోతే ఇంజనీర్ కావాలనో, లాయర్ కావాలనో అని చెప్తారు. కానీ ఒక అమ్మాయి చెప్పిన సమాధానం కొన్ని లక్షల వ్యూస్ సాధించింది. ఆ సమాధానం ఏమిటి, ఆ అమ్మాయి ఎవరు, ఆ సినిమా ఏంటి, ఆ వివరాలు మనం కనుక్కుందాం. నారి అనేటువంటి సినిమా షీ ఫిలిమ్స్ పతాక కంపెనీ నిర్మితమైనటువంటి ఈ సినిమాలో సూర్య ఒంటిపల్లి డైరెక్షన్లో శశి ఒంటిపల్లి గారు నిర్మించినటువంటి ఉమెన్ ఓరియంటెడ్ సెంట్రిక్ ఫిలిం నారి సినిమాలోకి సంబంధించినటువంటి ఈ డైలాగు. ఇంతకు ఆ డైలాగ్ ఏమిటో, ఆ డైలాగ్ చెప్పిన యాక్టర్ నిత్యశ్రీని అడిగి తెలుసుకుందాం. నిత్య, కంగ్రాట్స్ అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏమిటి ఆ డైలాగ్ నువ్వు ఆ సినిమాలో అంత బాగా చెప్పావు, దాన్ని ఇన్స్టాలో పెట్టిన వెంటనే కొన్ని లక్షల వ్యూస్. పర్సనల్గా మీ ఇన్స్టాకి వచ్చినాయి, అట్ ద సేమ్ టైమ్ మామూలుగా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో కూడా కొన్ని లక్షల వ్యూస్ వచ్చినాయి. నేను ఒక మగాడిగా మారాలనుకుంటున్నాను టీచర్. ఒక అమ్మాయి లైఫ్లో కారణాల కన్నా కన్నీలే ఎక్కువ ఉంటాయి టీచర్. అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం. ఎందుకంటే పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనే ఈ లోకం అదే అమ్మాయిని జీవితాంతం వేటాడుతూనే ఉంటారు. ఎప్పుడు చూడు ఆ డ్రెస్ వేసుకోవద్దు, ఈ డ్రెస్ వేసుకోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటూ ఎన్నో కండిషన్స్. మా స్వేచ్ఛని మొత్తం లాగేసుకుంటున్నట్టు ఉంటుంది టీచర్. అండ్ ఇంకా ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ చదివినా ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఈ అమ్మాయిని చంపేశారని న్యూస్లే. నేను కూడా ఏదో ఒక రోజు న్యూస్ అయిపోతానేమో అని భయంగా ఉంటుంది టీచర్. ఇంకా ఏ ఆటో ఎక్కినా, ఏ బస్ ఎక్కినా ఏదో ఒక కారణంతో తాకడానికి చూసేవాళ్ళే. వాళ్ళ ఆకలి చూపులు మా శరీరాన్ని ఎప్పుడూ తడుముతూనే ఉంటాయి టీచర్. ఇంకా ఈ నెల వచ్చే పీరియడ్స్ మమ్మల్ని ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటాయి. పురిటి నొప్పులు కూడా ఆడవాళ్ళకే. అమ్మాయిగా పుట్టడం అదృష్టం అంటారు, కానీ అబ్బాయిలకే అన్ని అదృష్టాలు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నచ్చినట్టు బతకచ్చు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమాలో ఆన్ సెట్లో చెప్పిన డైలాగ్ అదే ఇమోషన్లో చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. నిత్య, ఏంటమ్మా ఇందులో అర్చన క్యారెక్టర్, స్టూడెంట్ క్యారెక్టర్ ఏంటి, అసలు అంత హెవీ డైలాగ్ చెప్పేటువంటి ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ డెప్త్ ఏంటి? సో ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే లైక్ ఈ మూవీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ గురించి ఏంటంటే, ఒక అమ్మాయి అంటే ఒక 16 years old అమ్మాయి ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది, జనాల వల్ల ఎన్ని బాధలు పడుతుంది అని చూపించబోతున్నాం. అంటే లైక్ ఒక ఫాదర్కి అండ్ డాటర్కి ఎటువంటి రిలేషన్ ఉంది అనేది చూపిస్తాం. సో నా క్యారెక్టర్ అనేది నా ఏజ్ వాళ్ళకి లైక్
ఆ క్యారెక్టర్ 16 ఇయర్స్ అన్నాను కదా, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అండ్ ఈ మూవీలో అదే రకంగా లైక్ ఈ మూవీ నారి అనే టైటిల్ బట్టి ఆడవాళ్ళ కోసమే అని మూవీ కాదు, ఎవ్రీ వన్ ఫ్రమ్ 13 ఇయర్స్ ఓల్డ్ టు ఓల్డ్ ఉమెన్ అంటే లైక్ 55 అలా ఎవ్రీ ఏజ్ వాళ్ళకి మూవీ కనెక్ట్ అవుతుంది. ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు కూడా చూడాలి ఇది మూవీ. సో ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, లైక్ మొత్తం అంటే ఈ పర్టికులర్‌గా ఈ అర్చన క్యారెక్టర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అందులో మీ పేరెంట్స్ పెట్టే రిస్ట్రిక్షన్స్ వల్లనే ఈ అవుట్‌పుట్, ఈ అవుట్ బర్స్ట్ జరిగిందా? అవునవునవును. ఇప్పుడు హ్మ్. నా డైలాగ్ ఉంది కదా, సో హ్మ్. ఇవన్నీ నేను అనుభవిస్తాననమాట. సో ఆ ఎమోషన్‌తో నేను టీచర్ ఇలా అడిగినప్పుడు ఐ విల్ ఆన్సర్ దట్. వెరీ గుడ్. అర్చన అనేటువంటి క్యారెక్టర్ త్రూఅవుట్ ఫిల్మ్‌లో ఉంటుందా? త్రూ ఔట్ అని చెప్పను, బట్ వన్ ఆఫ్ ద పార్ట్. వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద యాహ్! ఫిల్మ్. త్రూఅవుట్ ఇన్ ది సెన్స్ అంటే మొత్తం సినిమా అని కాదు. ఒక ప్రామినెంట్ క్యారెక్టర్. యాహ్! డెఫినైట్‌లీ అందరికి గుర్తుండిపోయే క్యారెక్టర్. ఎందుకంటే నిత్యశ్రీ అంటే ఈ మధ్య అన్నిట్లో కూడా చాలా కొంచెం ప్రామినెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తున్నావు. యాహ్! అలాగా 'కేర్ ఆఫ్ కంచరపాలెం' నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటికి దాదాపు ఒక అరడజను సినిమాలు అయ్యుంటాయా? అవ్ రిలీజ్ అయినవైతే ఒక 8 అలా ఉండుంటాయి. ఏదో ఒకసారి లిస్ట్ చెప్పు. సో మై ఫస్ట్ ఫిల్మ్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అండ్ తర్వాత 'వివాహ భోజనంబు', 'గుర్తుందా శీతాకాలం' మూవీ చేశా, 10th క్లాస్ డైరీస్ చేశా, అది అవికా గౌర్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేశా, అండ్ 'సర్' మూవీ అండ్ 'ఉగ్రం' మూవీ, ఇంకా 'సర్' మూవీ, రీసెంట్‌లీ 'చాంగురే బంగారాజా', 'శివం బజే' అండ్ యాహ్! ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అవ్వబోతుంది. మొన్నే పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్. 'ట్రెండింగ్ లవ్' అని ఒక మూవీ చేస్తున్నా. లీడ్ క్యారెక్టర్ చేస్తున్నా. హరీష్ నాగరాజ్ డైరెక్షన్‌లో. యాహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ అర్చన అనేటువంటి క్యారెక్టర్ ఈ 'నారి' అనే సినిమాలో నిత్యశ్రీకి ఎలాంటి ప్రమోషన్ తీసుకొస్తుందనుకుంటున్నావు? సో అదే లైక్ ఐ సెడ్, ఈ ఈ క్యారెక్టర్ అనేది ఎవ్రీ స్కూల్ గర్ల్‌కి కనెక్ట్ అవుతది. బట్ అంటే లైక్ అందరూ ఈవెన్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను కూడా చాలా అనుభవించి వచ్చుంటాను. లైక్ ఎవ్రీ ఆడవాళ్ళు ఎవ్రీ లైఫ్‌లో ఆహ్, చాలా సిట్యుయేషన్స్ అనుభవించుంటారు. సో అదే ఈ 'నారి' అనే మూవీ రూపంలో ఒక్కొక్క ఏజ్ వాళ్ళు ఎలా కష్టాలు అనుభవిస్తున్నారు అనే కంటెంటే ఈ 'నారి' అన్నమాట. సో నా అంటే క్యారెక్టర్ కూడా గతంలో అలాంటిదే. చేసిన క్యారెక్టర్స్‌తో పాటు ఈ కొంచెం భిన్నమైన క్యారెక్టర్, కొంచెం యాహ్! డిఫరెంట్ యాక్చువల్లీ దిస్ ఈస్ క్యారెక్టర్. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ లైక్ ఒక కొంచెం మెచ్యూర్డ్ గర్ల్ క్యారెక్టర్. తర్వాత ఈ సినిమాలో డైరెక్టర్ సూర్య ఒంటిపల్లి గారు. సూర్య గారు. ఒంటిపల్లి గారు ఈ సబ్జెక్ట్‌లో ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? యెస్. ఎందుకంటే చేయదలుచుకుంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ పాటికి చేసుండొచ్చు. యాహ్! అవును. 2000 కంచరపాలెం ఎప్పుడో 8 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చింది. ఆ తర్వాత కూడా అవకాశాలు కూడా వరుసగా వస్తున్నాయి. కానీ ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఓకే. దిస్ విల్ హెల్ప్ టు మై కెరీర్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడి ఉంటుంది. డెఫినైట్‌లీ ఎలా వుమెన్ చెప్పారు డైరెక్టర్ గారు సూర్య గారు చెప్పినప్పుడు ఎలా అనిపించింది క్యారెక్టర్? యాక్చువల్లీ ఫస్ట్ డాడీ విన్నారు స్టోరీ అండ్ నాకు చెప్పారు. ఐ వాస్ రియలీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే వుమెన్ గురించి ఒక మూవీ తీస్తున్నారంటే నేను వుమెనే కాబట్టి ఐ వుడ్ డెఫినెట్‌లీ సపోర్ట్. నాకు నచ్చింది స్టోరీ కూడా అండ్ నా క్యారెక్టర్ కూడా ఇట్ వాస్ రియలీ ఇంపార్టెంట్. నాకు ఏమనిపించిందంటే సో నేను చేస్తే లైక్ నాకు వినగానే కూడా నాకు కనెక్ట్ అయ్యింది. ఓన్ చేసుకున్నా నేను క్యారెక్టర్. సో ఇప్పుడు వినడానికే ఐ ఓన్డ్ ఇట్. ఒకవేళ నాలో అంటే లైక్ నేను యాక్ట్ చేసి చూపిస్తే జనాలకి కూడా చాలా ఓన్ చేసుకుంటారు. చాలా కనెక్ట్ అవుతది. ఇది జనాల దగ్గరికి వెళ్తది అని అనిపించింది. సో ఐ డిడ్ ఇట్. అంటే దీనికి అది బ్యానర్ పేరే 'షీ ఫిలిమ్స్'. యాహ్! నిర్మాత ఈజ్ ఎ షీ. యాహ్! శశి గారు. శశి శశి గారు. ఒంటిపల్లి శశి గారు. వెంపల్లి గారు. ఆవిడ హౌ షీ కోఆపరేటెడ్ విత్ ద ప్రొడక్షన్‌లో గాని, ఇట్లో గాని హౌ హౌ ఇట్ అంటే వాస్. లైక్ ఎవ్రీ డే సెట్‌లోనే ఉండేవారు. అందరికీ లైక్ వెరీ స్వీట్ పర్సన్. నాకైతే చాలా ఇష్టం. అండ్ నాకు లైక్ హెల్ప్‌ఫుల్‌గా ఉండేవారు. అండ్ షూట్‌లో అయితే దగ్గరుండి అన్నీ చూసుకునేవారు. పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఇందులో మెయిన్ 'నారి' అనేటువంటి టైటిల్ రోల్ చేస్తుంది సీనియర్ యాక్ట్రెస్ ఆమని ఆమని గారు. గారు. ఆమన్ యాహ్! గారు. ఆమన్ గారితో క్యారెక్టర్‌కి, మీ క్యారెక్టర్‌కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఆవిడ నా టీచర్. టీచర్. యాహ్! ఓకే. ఆవిడే నాకు క్వెషన్ అడుగుతారు. ఇందాక మీరు అడిగారు కదా! హ్మ్. ఏమవుదాం అనుకుంటున్నావు? ఓకే. సో షీ ఈస్ మై ఆవిడ టీచర్. టీచర్ క్యారెక్టర్. యాహ్! ఓకే. 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 అంటే ఆ క్లాస్ రూమ్ రిలేషనేనా? తర్వాత కూడా ఆ క్యారెక్టర్ అర్చన క్యారెక్టర్‌కి మెంటార్‌గా ఉంటుందా? అర్చన క్యారెక్టర్ అంటే అంటే లైక్ అర్చన అంటే ఆవిడకి కొంచెం ఇష్టం అండ్ వెరీ కేరింగ్ అనమాట. లైక్ వి హ్యాడ్ టూ మెనీ కాంబినేషన్ సీన్స్.
ఉన్నాయి. లైక్ నా లైఫ్‌లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటది. ఇంకా అదర్ క్యారెక్టర్స్‌తో మీ క్యారెక్టర్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? దీంట్లో 'ప్రగతి' గారున్నారు, 'సునైన' గారున్నారు, అట్లాగే నో. 'ఛత్రపతి శేఖర్' ఇలాంటి క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు కదా! విత్ ఆల్ ద అదర్ క్యారెక్టర్స్ ఆల్సో యూ హావ్ ఎ జర్నీ. లేదు. అందరితో లేదు. బట్ మై ఫాదర్ క్యారెక్టర్‌తో ఉంది. ఎవరు ఫాదర్ క్యారెక్టర్ చేసింది? రాజశేఖర్ గారు. సో యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇట్ షూర్. హెల్ప్స్. డెఫినైట్‌లీ అండి. నాకు చాలా యూజ్ అవుతది ఈ మూవీ. హుహు. ఈ ప్రతి క్యారెక్టర్ చేసినప్పుడు అన్నావు కదా! ఈ క్యారెక్టర్ అంతా రిలేట్ అవుతుందండి. ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రతి జరిగేటువంటి అమ్మాయి అనే కాదు. హ్మ్. మెన్ ప్రతి కూడా రిలేట్ రిలేట్ చేసుకుంటారు. చేసుకుంటారు. ఎందుకంటే ఒక ఫాదర్ రిలేషన్ ఉంది. ఒక కొడుకు రిలేషన్ ఉంది ఇందులో. హ్మ్. మదర్, డాటర్, హ్మ్. స్టూడెంట్స్ ఉన్నారు. హ్మ్. అండ్ ఎవ్రీవన్, ఓకే. ఎవ్రీ ఏజ్ ఉంది. అండ్ ఈవెన్ వికాస్ గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ కూడా ఓన్ అవుతారు చాలా హ్మ్. మంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్‌లో ఉన్న డెప్త్ ఇందాక ఆ డైలాగ్ చెప్తుంటేనే నిజంగా ప్రతి ఆడపిల్ల కూడాను తను అనుభవిస్తున్నటువంటి ఆ వ్యధ, తను అనుభవిస్తున్నటువంటి ఈ బాధ ప్రతి ఆడపిల్ల ఫేస్ చేస్తుంది సొసైటీలో ఈ అవును. రోజున. యాహ్! ఈ రోజున. ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ హావ్ యూ ఎవర్ ఫేస్డ్ సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ ఎనీ అలాంటి ఇదేమన్నా కనిపించిందా? లేదండి. బట్ చూసాను. లైక్ హ్మ్. తెలుస్తాయి కదా న్యూసెస్‌లో, పేపర్స్‌లో ఇలా హ్మ్. అని. పర్సనల్‌గా అయితే అలాంటిదేం లేదు. హ్మ్. బట్ ఐ నో హౌ దిస్ వుమెన్ జనరేషన్ ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు యాహ్! అనేటువంటిది. చాలా హ్మ్. సందర్భాల్లో ఆడపిల్లలు కూడా చెప్తుంటారు. ఇళ్లల్లో కూడా కంప్లెయింట్ ఇస్తుంటారు. రోజువారీ కుర్రోళ్ళు ఆఫ్ కోర్స్. కాలేజీలో కుర్రోళ్ళు వాళ్ళు చేసే టీజింగ్, వాళ్ళు చేసేటువంటి వాళ్ళు పెట్టే ఇబ్బందులు అయ్యి ఉంటాయి గానీ, అసలు యాక్చువల్‌గా ఆడపిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ అంకుల్ గాళ్ళు ఎక్కువగా ఉన్నారని అవును. చెప్పేసినటువంటిది. అంటే లైక్ పాస్ట్ జనరేషన్స్‌లో చూసుకుంటే కొంచెం పేరెంట్స్ అది స్ట్రిక్ట్‌గా ఉంటారు. హ్మ్. లైక్ మామూలుగా స్టూడెంట్స్ ఇప్పుడు పర్సనల్లీ నేనే అనుకోండి. ఇప్పుడు నాకు ఒక సిట్యుయేషన్ జరిగిందనుకోండి. హ్మ్. నేను ఇంటికెళ్ళి మా పేరెంట్స్‌తో మాట్లాడేంత ఫ్రీడమ్ ఉండాలి. ఉండాలి. లైక్ యెస్. పాస్ట్ జనరేషన్స్‌లో ఆ ఆ! ఫ్రీడమ్ ఎవరు ఇవ్వలేదు. బట్ దిస్ జనరేషన్ పేరెంట్స్ కొంచెం చిల్‌గా ఉన్నారు. హ్మ్. మాట్లాడుతున్నారు వాళ్ళ పిల్లలతో. హ్మ్. సో దిస్ ఈస్ ఫైన్ అనుకుంటున్నాను. యెస్. యెస్. బై బర్త్ వుమెన్ ఈస్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ షీ ఈస్ ఇన్ చైన్స్. యాహ్! యాహ్! అదే అనేటువంటి థాట్ ఈస్ కాన్సెప్ట్ అనేటువంటిది ఇప్పుడు నడుస్తూనే ఉంది. గతంలో నడుస్తుంది. ఇప్పటి నుంచి నడుస్తుంది. సో, ఇప్పుడిప్పుడే జీవితాన్ని అర్థం చేసుకుంటూ, అవగతం చేసుకున్నటువంటి ఏజ్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ కూడాను రిలేట్ అవుతూ ఉంటాయి. ఈ అవునవును. అర్చన యాహ్! క్యారెక్టర్‌లో. అవునండి. అర్చన క్యారెక్టర్‌లో. ఇక పర్సనల్‌గా హౌ ఈజ్ యువర్ కెరీర్? మై కెరీర్ లైక్ ఇప్పటి వరకు చాలా బావుంది. హ్మ్. అండ్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ మోర్. హ్మ్. ఎందుకంటే ఐ హావ్ మై డ్రీమ్స్. హ్మ్. కొంచెం పెద్ద పెద్దవే కోరికలున్నాయి. హ్మ్. ఏం సో కోరికలు చెప్పు? అంటే లైక్ ఐ వాంట్ టు బై ఎ హౌస్ టు మై పేరెంట్స్. ఓహ్! హ్మ్. అది హ్మ్. అవుతది. హ్మ్. ఆహ్, సినిమాల్లో సంపాదించే. అంతే. అండ్ ఏంటి హౌ యూ నాకు గాట్ ఇంటు ద ఫిల్మ్స్ అసలు సినిమాల్లోకి ఎంట్రన్స్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మై నేటివ్ ప్లేసెస్ తుని, హ్మ్. అన్నవరం పక్కన. ఈస్ట్ హ్మ్. గోదావరి మొత్తం మాది ఆంధ్ర. ఓకే. సో, తుని తర్వాత ఐ లైక్ ఫ్యూ ఇయర్స్ బ్రా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను వైజాగ్‌లో ఉండేదాన్ని. హ్మ్. సో, కేర్ ఆఫ్ కంచరపాలెంలో కిషోర్ అని ఒక ఆయన ఉన్నారు. లైక్ ఆయన చేశారు ఆ మూవీలో. హి హ్మ్. ఈస్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. సో, హ్మ్. ఆయన ద్వారా వి కాంటాక్టెడ్ ది డైరెక్టర్. హుహు. డైరెక్టర్ మా ఇంటికొచ్చి ఆడిషన్ తీసుకున్నారు. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. హుహు. తర్వాత లైక్ నార్మల్‌గా జరిగింది. ఇప్పుడు మరి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం అనేటువంటిది కేవలం సినిమాల్లో కెరీర్ గురించి యాహ్! పర్స్యూ చేసుకుంటూనే. అదే. మరి అంత కెరీర్ చదువు అనేటువంటి దాన్ని పక్కన పెట్టి వచ్చావా? చదువు లేదు. కంటిన్యూ లేదు. చేసి ఐ యామ్ కంటిన్యూయింగ్ మై స్టడీస్. దాన్ని నెగ్లెక్ట్ చేయడం అసలు లేదు. స్టడీస్‌లో ఫస్టేనా? యాహ్! ఏంటి ఇప్పుడు వాట్ యూ ఆర్ ఇప్పుడు స్టడీయింగ్? బీఎస్సీ మ్యాథమెటిక్స్. బీఎస్సీ యాహ్! మ్యాథమెటిక్స్. ఓకే. అండ్ ఇంటర్ అయితే చాలా కష్టపడి హ్మ్. చదివాను. కెరీర్ పరంగా అయితే విజన్ ఏంటనేది అర్థమవుతుంది. యాహ్! మంచి హీరోయిన్ కావాలనేటువంటిది క్లియర్‌గా. వెరీ క్లియర్. అంటే హీరోయిన్ అంటే ఎడ్యుకేషన్ పరంగా నాట్ ఎవ్రీవన్ కెన్ బికమ్ హీరోయిన్. హ్మ్. బట్ ఐ వాంట్ బి ఎ లీడ్ యాక్ట్రెస్. ఒక యాక్ట్రెస్. గుడ్ యాక్ట్రెస్. హుహు. గుడ్ యాక్టర్స్ నాట్ హీరోయిన్. హీరోయిన్ అంటే మరి చాలా ఉంటాయి కదా! ఎక్స్‌పోజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆహ్, అంటున్నా నాట్ ఎవ్రీవన్ కెన్ బి హీరోయిన్ అని. నో సో, సో, అందుకే యూ విల్ డూ ఓన్లీ రిజర్వ్డ్ క్యారెక్టర్స్. అంటే యూ ఆర్ లుకింగ్ లైక్ ఎ నెక్స్ట్ గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ లాగా. ఓహ్ ఆహ్, మై ఆహ్, గాడ్! థాంక్ యూ సో హుహు. మచ్. అలా సింపుల్‌గా మన తెలుగు అమ్మాయి సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తున్నావు. మన హీరోయిన్ అంటే బాంబే నుంచి వచ్చి అట్టహాసంగా ఎక్స్‌పోజర్ చేస్తేనే ఇక్కడ అందుకే అలా. సర్వైవల్ ఉంటది అనుకుంటారు. మరి ఈ ఈ దీని అంతటి మీద నీకు అవగాహన ఉందా? యాహ్! అందుకే అవన్నీ మనం చేయలేం కాబట్టే హ్మ్. లైక్ హ్మ్. మేబీ లైక్ నేను కంఫర్ట్ కాదు యాక్చువల్లీ. హ్మ్. ఆహ్, మరేమో మరి అంటే హ్మ్. లైక్ నాకు మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు నా ఇన్‌స్పిరేషన్ సాయి పల్లవి గారు అండ్ అనుష్క గారు. హ్మ్. వీళ్ళు ఎంత
లైక్ రిజర్వ్డ్గా ఉంటారు, రిజర్వ్డ్ క్యారెక్టర్స్ చేస్తారు. సో ఐ వాంట్ బీ లైక్ సాయి పల్లవి. చాలా ఆవిడ ఇన్స్పిరేషన్. సో అలాంటి క్యారెక్టర్స్ వస్తే ఐ వుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. వెరీ గుడ్. దాంట్లో ఒక టార్గెట్ అయితే ఫిక్స్ అయింది. యా స్టడీస్లో టార్గెట్ ఏంటి? స్టడీస్లో టార్గెట్ ఇప్పటివరకు ఫిక్స్ అంటే అవ్వలేదు. బీఎస్సీ డిగ్రీ అయిన తర్వాత ఆలోచిద్దాం. యా డిగ్రీ కంటిన్యూ చేస్తా, ఇందులో కంటిన్యూ అవుతా. యాక్టింగ్లో కంటిన్యూ అవుదాం సో అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్లలు అనగానే ఇన్స్టాలో, సోషల్ మీడియాస్లో, ఫేస్బుక్లో వీటిలో చాలా యాక్టివ్గా ఉంటారు. హౌ యాక్టివ్ యూ ఆర్ ఇన్ సోషల్ మీడియా? నాట్ దాట్ యాక్టివ్ బట్ పర్లేదు. అంటే లైక్ వన్స్ ఇన్ ఏ మూన్ బ్లూ మూన్ ఐ అప్లోడ్ వీడియోస్ అప్పుడప్పుడు అండ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తా. అంటే లైక్ ఇప్పుడు దివాళీ ఉందంటే అకేషనల్లీ ఫొటోస్ దిగుతాం కదా, అవి అప్లోడ్ చేస్తా అంతే. ఇప్పుడు ఆడపిల్లలు ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపించగానే ట్రోలింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. డెఫినెట్లీ నేను అస్సలు పట్టించుకోను. వాట్ కైండ్ ఆఫ్ ట్రోలింగ్ యూ హ్యావ్ ఫేస్డ్ సో ఫార్? వాట్ కైండ్ ఆఫ్ ట్రోలింగ్ అంటే ఎప్పుడైతే లైక్ ఇప్పుడైతే ఏం లేవు. బట్ ఈవెన్ నేను యూజువల్గా నా ఇన్స్టా యూజ్ చేసేది మా మదర్. ఎవ్రీ సోషల్ మీడియా మమ్మీ మెయింటైన్ చేస్తారు. అండ్ మా డాడీ దగ్గర కూడా అకౌంట్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళే చూస్తారు. అండ్ ఇఫ్ ఏమైనా ట్రోల్స్ వచ్చినా సరే వాళ్ళు డిలీట్ చేసేస్తారు, ఆర్ ఎల్స్ నా దగ్గర వరకు రానివ్వరు. ఈవెన్ ఇప్పుడు రిలేటివ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అమ్మాయిని ఎందుకు బయట చూపిస్తున్నారు ఇలాంటి అంటారు కదా, అసలు ఏ మాట నా దగ్గరికి రానివ్వరు. డాడీ అండ్ మమ్మీ ఆర్ వెరీ సపోర్టివ్. నా దగ్గర వరకు ఏది రానివ్వరు. ఇప్పుడు సినిమాల్లోకి రావాలనేటువంటిది యువర్ ఇంటెన్షనా, మమ్మీ డాడీ ఇంటెన్షనా? డాడీకి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. లైక్ ఎవ్రీ మూవీ చూస్తారు, బట్ అనుకోకుండా నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో హీ ఆస్క్ మీ వన్ డే, నువ్వు డాడీ అడిగి యా డాడీకి ఫస్ట్ కాంటాక్ట్ అయ్యారు కదా, నాకు తెలీదు. అప్పుడు నేను 5th క్లాస్ యాక్చువల్లీ. ఓకే. సో హీ ఆస్క్ మీ, ఇలా నువ్వు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే, ఇంట్రెస్ట్ ఉండేది. నేను వెరీ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ప్రతిదానికి ఎస్ చెప్తా. డాన్సింగ్, సింగింగ్, ఎవ్రీథింగ్ ఐ డూ ఇట్ అనమాట. సో ఎక్సైట్మెంట్లో చేసేస్తాను అని అన్నాను. అంటే ఎగిరి గంతేసావు? యా యాక్చువల్లీ దాని తర్వాత వెంటనే షూట్కే తీసుకెళ్ళిపోయారు. ఐ డిడ్ ఇట్ విత్ ద ఫ్లో. ఇంకా అది యాక్చువల్లీ నాకు షార్ట్ ఫిలిం అనే చెప్పారు. షార్ట్ ఫిలిం మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదు. వెంకటేష్ మహా గారు ఉన్నారు కదా, ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదు, రిలీజ్ కూడా అవుతుందో లేదో తెలియదు అని చెప్పారు. సో బై గాడ్ గ్రేస్ రానా దగ్గుపాటి సురేష్ ప్రొడక్షన్స్ చూడడం వల్ల ఇట్ గాట్ రిలీజ్డ్ అండ్ హియర్ ఐ యామ్. ఇక్కడ ఎలా ఉన్నాయి ఈ సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ కానీ, ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పరిచయాలు పెరగటం కానీ, ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఆ ఇండస్ట్రీ నాకు నచ్చింది యాక్చువల్లీ, కొత్తగా ఉంది. లైక్ ఇప్పుడు నార్మల్గా నేను యూజువల్లీ ఎక్స్ట్రోవర్ట్, నాకు అందరూ బాగా కలిసిపోతారు, నేను అందరితో కలిసిపోతాను. అండ్ ఇట్ వాస్ నైస్ అందరితో. లైక్ ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే బయటికి వెళ్తాం, ఎప్పుడు వాళ్ళతోనే చిల్ అవుతాం. బట్ ఐ మీట్ టూ మెనీ పీపుల్ కదా, అందరూ ఎలాంటి వాళ్ళు, అందరినీ రీడ్ చేస్తాను అనమాట. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరెవరితో ఎలా ఉంటుంది రిలేషన్షిప్. అండ్ ఈ మూవీలో లైక్ మూవీ సెట్స్కి వెళ్తాను కదా, ఈ మూవీలో కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఈ మూవీలో కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఇంకా అలా ఫన్గా ఉంటుంది. అండ్ చాలా ఎలా చెప్పాలి, ఐ కాంట్ ఎక్స్ప్రెస్. చూడండి, నాకు యాక్టింగ్ అంటేనే చాలా ఇష్టం. సో ఇంకా ఆ ఇష్టంతో నాకు యాక్టింగ్ అంటే ఇప్పుడు కంచరపాలన ఏదో అనుకోకుండా అవకాశం వచ్చింది, తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశం వచ్చింది. బట్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ ట్రైన్డ్ యువర్ సెల్ఫ్ ఇన్? వాట్ వే యూ హ్యావ్ ట్రైన్డ్ యువర్ సెల్ఫ్ టు రిఫైన్ యువర్ సెల్ఫ్? ఆఫ్టర్ ఐ వాచ్డ్ కేర్ ఆఫ్ కంచరపాలెం, నేను నన్ను 70mm చూసుకున్న తర్వాత ఐ డిసైడెడ్ నేను ఇక్కడే కనిపిస్తూ ఉండాలి, ఈ స్క్రీన్ మీద నేను కనిపిస్తూ ఉండాలి. సో ఐ డిసైడెడ్ దట్ డే. ఆ రోజు నుంచి ఇంకా లైక్ ఏ డైలాగ్ చూసినా ఆర్ మూవీస్ చూస్తాను కదా హీరోయిన్స్ని, ఓకే ఈ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టాలన్నమాట. ఇంకా అలానే ట్రైన్ అయ్యావా దీంట్లో? నో ఎక్కడ కోర్సెస్ ఏం కోచింగ్ తీసుకునే ఉద్దేశం లేదా? పర్ఫెక్ట్ అనిపించింది? అలా ఏం లేదు, బట్ ఐ నెవర్ నీడెడ్ దట్. అంటే అనిపించలేదు నాకు ఇలా నేర్చుకోవాలేమో అనే ఆలోచన కూడా రాలేదు. ఇప్పటిదాకా పెయిర్ గా చేసినటువంటి సినిమాలు ఏమన్నా ఎవరితో? హీరోయిన్ గా ఇప్పటి వరకు లైక్ లీడ్ గా ఏది చేయలేదు. ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ఏంటది? ట్రెండింగ్ లవ్, ఇందాక చెప్పాను కదా, ట్రెండింగ్ లవ్ అనే మూవీ. ఆ సినిమాలో హీరోయిన్ ఫస్ట్ టైం. ఏంటి దాంట్లో క్యారెక్టర్?
దాంట్లో యాక్చువల్లీ 2 హీరోస్ అండ్ 2 హీరోయిన్స్. అది అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు స్టోరీ అన్నమాట. ఒకటి సిటీ స్టోరీ, ఒకటి విలేజ్ స్టోరీ. సో దట్ విల్ బ్రింగ్ యూ ద బ్రైట్ యాహ్! ఫ్యూచర్. యాహ్! డెఫినెట్‌లీ హూ ఈస్ యువర్ అనిపిస్తుంది. ఫేవరెట్ యాక్టర్? మై యాక్టర్ చెప్పాను కదా! సాయి పల్లవి గారు. యాక్ట్రెస్ కాదు, ఆఫ్ యాక్టర్ కోర్స్ సారీ యాక్టర్ యాక్టర్. యాక్టర్. డెఫినెట్‌లీ చెప్తే నాని గారు. ఎందుకంటే చాలా న్యాచురల్ స్టార్. నాకు లైక్ దట్ క్రేజ్ అండ్ ఆల్ ఇష్టం. వెరీ గుడ్. కలిసా ఎప్పుడన్నా? నో. నెవర్. అవ్వలేదు. వెరీ గుడ్. సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఎలా ట్రై చేస్తున్నావు? హౌ టు గెట్ ఎన్ ఆపర్చునిటీ? వచ్చిన ఆఫర్స్ ఏనా, లేకపోతే ఆఫీస్లో డాడీ కానీ వాళ్ళు కానీ వెళ్ళి కలవటం జరుగుతుంటుంది? యాహ్! అంటే లైక్ ఆడిషన్స్‌కి కాల్స్ వస్తూ ఉంటాయి. కాస్టింగ్ డైరెక్టర్స్ వెళ్ళి కలుస్తాను. కొంతమంది అంటే లైక్ చాలా కాల్స్ రావు కదా! లైక్ వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తామని చెప్తారు. బట్ రావు. అలానే ఆడిషన్స్‌కైతే వెళ్తాను. ఎళ్లి ఆడిషన్ ఇస్తాను. అండ్ కొన్ని డైరెక్ట్ కాల్స్ వస్తే వెళ్ళి మాట్లాడతాం. స్టోరీ అంటే లైక్ స్టోరీ నచ్చితేనే ఒప్పుకుంటాను. లైక్ స్టోరీలో నాకు ఇంపార్టెన్స్ ఉండాలి అనుకుంటా. సో నచ్చితే ఓకే చెప్తాం. లేదా సారీ అని చెప్పేస్తాం. డిమాండ్స్ ఉన్నాయా? అలా ఏం లేదు. డిమాండ్స్ ఇంత రెమ్యునరేషన్ కావాలి, ఈ కావాలి, ఈ కావాలి అంటే లైక్ మేము డిమాండ్ చేయము. బట్ వాట్ వర్త్ అనేది మేము చెప్తాము. వాళ్ళు ఇంకా నెగోషియేట్ అవుతది కదా! ఇంకా లాస్ట్‌కి ఎంత ఇప్పటివరకు ఎంత అవుతుంది. సంపాదించావు అయ్యో! సినిమాలో? నాకు తెలీదు యాక్చువల్లీ. డాడీ డాడీ ఏం చేస్తున్నారు? డాడీ ఏంటి చూసుకుంటారు. డాడీ పేరేంటి? ఏం చేస్తుంటారు? దుర్గా వరప్రసాద్ డాడీ. ఏం డాడీ చేస్తుంటారు? బ్యాంక్ మేనేజర్‌గా చేసేవారు. చేసేవారు. యాహ్! ఇప్పుడు ఇప్పుడు వదిలేసారా? ఆహ్, వాలంటరీయా? లేదు. లాన్ లీవ్. వీఆర్ఎస్ తీసుకున్నారు. విఆర్ఎస్. యాహ్! అదే విఆర్ఎస్. కేవలం ఫర్ యువర్ కెరీర్. నో. యాక్చువల్లీ హి యూజ్డ్ టు బి ఫార్ అన్నమాట. బ్యాంక్ అంటే తెలుసు కదా! ఎక్కడెక్కడో ట్రాన్స్‌ఫర్స్ వేస్తూ ఉంటారు. సో మేము చాలా రోజులు వి యూజ్డ్ టు బి ఫార్. సో అందుకని ఇంకా అక్కడ కష్టంగా ఉంది అని చెప్పి హి టుక్ వీఆర్ఎస్ అండ్ కేమ్. సో టోటల్లీ యు ఆర్ హియర్ అండ్ హి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్. యాహ్! వాట్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్స్ యు గాట్ ఫ్రమ్ మహాగల దాంట్లో గాని తర్వాత మై చేసినటువంటి ఫస్ట్ అప్రిషియేషన్ వాస్ ఫస్ట్ టేక్ ఆర్టిస్ట్. ఎవరు? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అంటారు. ఓహ్! అంటే చిన్నప్పుడు అనేవారు. అప్పట్లో లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం టైంలో ఎలా అంటే ఒక సీన్ చేసేదాన్ని. కార్తీక్ రత్నం తెలుసా మీకు? కార్తీక్ రత్నం కేర్ ఆఫ్ కంచరపాలెంలో చేశారు. అప్పుడు నా షూట్ టైంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. సో ఆ అన్నని నేను ఒక రౌండ్ తీసుకెళ్ళమనేదాన్ని బండి మీద. యూజ్డ్ టు బి సో యంగ్ కదా! నువ్వు తీసుకెళ్ళు అప్పుడే నేను ఇంకో టేక్ చేస్తాను అలానే. సో తిరిగేసి వచ్చేవాళ్ళం. మళ్ళీ ఇంకొక టేక్ సింగిల్ టేక్‌లో అయిపోయేది. మళ్ళీ తిరగడానికి వెళ్ళేవాళ్ళం. సో అలా చేపించుకునేవారు. సో ఈ టైటిల్ ఒకటి తగిలిద్దాం. సింగిల్ టేక్ నిత్య. అయ్యో! నిత్యశ్రీ. థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ టేక్ నిత్యశ్రీ అనేటువంటిది పాపులర్ చేసేస్తే యూ విల్ గెట్ వెరీ గుడ్ మా. వెరీ హ్యాపీ. అంటే ఈ ఏజ్ గ్రూప్‌లో చేస్తున్న పని పట్ల ఒక కమిట్మెంట్, పూర్తి స్థాయి ఒక అవగాహన కలిగి, అండర్‌స్టాండింగ్ కలిగి ఉండటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సినిమా ఇండస్ట్రీ అనగానే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి జనాల్లో. ఒక నెగెటివ్ అభిప్రాయాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి దాంట్లో వన్ హ్యాస్ టు కీప్ అప్ ద కెరీర్‌ని గాని, దాని పట్ల ఒక అవగాహన గాని ఏర్పరచుకోవటం, కంటిన్యూ చేయటం అనేటువంటిది చాలా చాలా పెద్ద టాస్క్. మరి చిన్న వయసులోనే ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన దాంట్లో నీ అవగాహన ఏంటి? నీకున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? హౌ బెస్ట్ యూ కెన్ మోల్డ్ అప్ యువర్ కెరీర్ అనేటువంటి దాని పట్ల ఒక మంచి ఈ విజన్ ఉన్న దానివి అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఓకే. థ్యాంక్ యూ. బట్ బీ కేర్‌ఫుల్ విత్ సోషల్ మీడియా. అంటే ఇలాంటి మంచి క్యారెక్టర్స్, ముఖ్యంగా ఇందులో 'నారి' లాంటి సినిమాలో 'అర్చన' లాంటి క్యారెక్టర్ మీకు ఆఫర్ చేయటం డైరెక్టర్ గారు చాలా మంచి ముందుగా సెలక్షన్. సూర్య గారికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ అంత మంచి డైలాగ్ రాసినందుకు కూడా. డెఫినెట్‌లీ ఆ డైలాగ్‌కి నేను ఈ రుణపడి ఉంటాను. డైలాగ్ నువ్వు ప్రతి స్టేజ్ మీద చెప్పాలి. ఆఫ్ కోర్స్ చెప్తాను. అసలు ఏమాత్రం హెసిటేషన్ లేకుండా ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్తోనే చెప్పాలి. దట్ విల్ హెల్ప్ ఏ లాట్ ఫర్ ద ప్రమోషన్ ఫిల్మ్. అవునవును. ఎట్లా వచ్చినాయి ఇన్‌స్టాలో? వాట్ ఈస్ ద అప్లాజ్ యూ గాట్? ఇట్ వాస్ అంటే లైక్ ఆ డైలాగ్ వింటుంటేనే చెప్పాను కదా ఓన్ అవుతారు అని. కామెంట్స్‌లో అందరూ ఇంకా అవునమ్మా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఈవెన్ మెన్ కూడా కామెంట్ చేశారు. అవును లైక్ ఒకరైతే ఇలా ఉంటదా నిత్య ఆడవాళ్ళకి నేను డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇస్తాను అందరికి. చాలా చాలా మంచి రియాక్షన్స్ వచ్చాయి. డెఫినెట్లీ ఈ మూవీ ఎవ్రీ పీపుల్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఈ ఫిల్మ్‌ని. ఫస్ట్ లుక్
మినిస్టర్ సీత గారు రిలీజ్ చేశారు. సీతక్క గారు సీతక్క గారు, సీతక్క అంటారు అందరూ. అవునవును. సీతక్క గారు రిలీజ్ చేశారు. ఆవిడ ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ కూడాను. Yes. ఆవిడ రిలీజ్ చేసి దీని గురించి చాలా చక్కగా అందరూ చూడాలని చెప్పడం అనేటువంటి జరిగింది. హౌ డు యూ అవునండి. ఫీల్? హౌ యూ రిసీవ్డ్ దట్ Yeah, పర్టిక్యులర్ I ఆవిడ was చెప్పడాన్ని? shocked actually. హ్మ్. లైక్ మినిస్టర్ గారు మన ఫస్ట్ లుక్ లైక్ రిలీజ్ చేస్తున్నారా అంటే చాలా హ్యాపీనెస్ వచ్చింది ఫస్ట్. హ్మ్. అండ్ డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీ అయ్యారు. హ్మ్. అండ్ మినిస్టర్ గారు అయితే ఆవిడ మాటలు లైక్ స్పాంటేనియస్గా చెప్పేస్తున్నారు ఆడవాళ్ళ గురించి కదా హ్మ్. ఆబ్వియస్లీ. హ్మ్. అండ్ ఆవిడ ఏం చెప్పారంటే లైక్ ఈ మూవీ చూడడానికి ఎవ్రీ ఉమెన్ వాళ్ళ మెన్నని హ్మ్. అందరినీ మెన్నని తీసుకెళ్ళి చూపించాలి ఈ హ్మ్. మూవీ అని చెప్పారు. హ్మ్. లైక్ ఆవిడ మాటల్లోనే నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. అవును. ఎవ్రీ ఉమెన్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది ఈ మూవీ హ్మ్. అండ్ ధైర్యాన్ని ఇస్తుంది. లైక్ మాలో మేము ఏం మార్చుకోవాలి లైక్ మెన్ అని కూడా మార్చే మూవీ ఇది. వెరీ గుడ్. డెఫినెట్లీ అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ. ఆవిడ మాటలు నాకు చాలా ఎమోషన్ ఇచ్చాయి. వెరీ గుడ్. ఇట్ వాస్ రియలీ నైస్. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎనీహౌ ఈ సినిమా రిలీజ్ టైంకి మాత్రం యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రమోషన్స్. యా యా షూర్ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయాలి. బాగా ఈ డైలాగ్ పర్టికులర్గా డయాస్ మీద రెసైట్ చేసినప్పుడే యూ విల్ గెట్ వండర్ఫుల్ అప్లాజ్. ఇంత మంచి క్యారెక్టర్ మీకు డైరెక్టర్ గారు ఇచ్చినందుకు దానికి ఒక డెఫినెట్లుగా ఒక రిజల్ట్ అనేటువంటిది రావాలి. సో తప్పకుండా. క్రిస్మస్కి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. అవును నారి క్రిస్మస్ సందర్భంగా నారి ఈజ్ నారి అనే ఎక్స్పెక్టెడ్ టు మూవీ బి రిలీజ్డ్ ఆన్ ఆన్ డిసెంబర్ 25th 5th అనుకుంటున్నా, టెంటేటివ్గా అనుకుంటున్నటువంటి డేట్. యా. ఎస్, ఆ రోజుకి ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. మంచి విజయాన్ని సాధించాలి. నీకు మంచి పేరు రావాలి. డెఫినెట్లీ మంచి హీరోయిన్ అందరు కావాలి. చూడాలి ఈ మూవీ. సాయి అందరు పల్లవి కూడా చూస్తారు. చూడాలి. అయ్యో డెఫినెట్లీ ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. అందరు చూస్తారని కోరుకుంటున్నాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.